హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఇండియా గ్లిట్స్. నేను మీ సంజయ్. సో మనం రీసెంట్గా చూసుకుంటే ఒక 2 మంత్స్ నుంచి మనకి లావణ్య, రాజ్ తరుణ్ వీళ్ళిద్దరి పేర్లు ఎక్కువ సోషల్ మీడియాలో అయితే మనకు వినిపిస్తున్నాయి. అయితే రీసెంట్గా ఒక లైవ్లో మనకి చూసుకుంటే లావణ్య గారు శేఖర్ భాషా గారి మీద సో చెప్పు విసరటం అనేది దాని మీద ఫుల్ ట్రోలింగ్ అయితే జరుగుతుంది నిన్న జరిగిన లైవ్లో. సో ఒకసారి అసలు ఏం జరిగింది, అక్కడ ఏంటి విషయం అనేది ఒకసారి తెలుసుకుందాం. మనతో పాటు ఇప్పుడు శేఖర్ భాషా గారు అయితే ఉన్నారు. సో ఏంటి సార్, అసలు ఏంటి గొడవ, ఏంటి అసలు ఏం జరుగుతుంది? అంటే కొన్నిసార్లు టీఆర్పీల కోసం ఇట్లాంటివి జరుగుతుంటాయి. బట్ అది దానికోసం కూడా అనుకోను, ఆవిడ డైవర్ట్ చేయడం కోసం ట్రై చేసింది. యాక్చువల్లీ ఇన్నాళ్ళు రాజ్ తరుణ్, లావణ్య ఈ ఇష్యూనే జరుగుతుంది. కానీ నాకు ఆ ఇష్యూలోంచి ఒక కొత్త కోణం, ఒక ఆవిడ బాధితురాలు డ్రగ్స్కి అలవాటు పడి పాపం లైఫ్ని నాశనం చేసుకున్న అమ్మాయి, ఆవిడ బ్లాక్మెయిల్ తట్టుకోలేక ఇంకా బయటకు వచ్చేసింది. ఓకే. సో అది నాకు చెప్పినప్పుడు సరే నేను ఆవిడని మీడియా ముఖంగా ఆవిడ పడ్డ బాధలు చెప్పుకుంటుందేమో అని చెప్పి ఆవిడ అంటే మాస్క్ కట్టుకుని వద్దాం అనుకుంది. అండ్ ఆవిడతో పాటు ఆవిడ ఫియాన్సీ ఉదయ్ ఉన్నాడు. వీళ్ళిద్దరు కూడా మేము వచ్చి మాట్లాడతాం. వాళ్ళకి చాలా క్లోజ్ రిలేషన్. రాజ్ తరుణ్, లావణ్యకి ఆల్మోస్ట్ అండ్ ఆ ఇంట్లో ఉన్నప్పుడు వీళ్ళు రాజ్ తరుణ్ పైన ఉండేవాడు. బట్ వీళ్ళందరూ చాలా క్లోజ్, 1 year ఉండేవాళ్ళట. సో వాళ్ళు జరిగినవన్నీ చెప్తుంటే నేను షాక్ అయిపోయాను. సరే ఖచ్చితంగా మీడియా ముందుకు వస్తారా అంటే వస్తాం అన్నారు. ఆ రోజు అందుకని నేను ఆ ఛానల్కి అప్రోచ్ అయినప్పుడు వాళ్ళకి తెలియలే నేను ఎందుకు వస్తున్నానని క్లియర్గా చెప్పా. దీంట్లో అసలు డ్రగ్స్ కూడా ఉంది, దాన్ని మనం వీళ్ళకి తెలియదు. చిన్న పిల్లలకి డ్రగ్స్ అలవాటు చేస్తుంది ఆ అమ్మాయి శాడిజం కోసం. సో ఇది మనం డిస్కస్ చేయాల్సిన పాయింట్. ఎంతసేపు వాళ్ళు రాజ్ తరుణ్ రైట్, లావణ్య రైట్, ఇది కాదు అని చెప్పి నేను అనుకుంటా. ఆయనకి నేను అక్కడికి వెళ్ళేప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ లావణ్య ఉంది. ఇంకా సరే ఉన్నా కూడా నేను ఐ రైజ్ దిస్ పాయింట్, చిన్నపిల్లలకి డ్రగ్స్ అలవాటు చేస్తుంది కావాలి, నాకు సాక్ష్యం ఉంది అని చెప్పి నేను అమ్మాయికి ఫోన్లో మాట్లాడించేటప్పుడు ఒక్కసారి మొత్తం కోపం వచ్చేసింది. అంటే దొంగ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతే ఎలా వస్తుందో ఆవిడ వెంటనే ఎలా ఆపాలి, ఏదో ఒకటి చేయాలని చెప్పి ఆయనేమో తిట్లు లంఘించుకోవడం, బూతులు మాట్లాడడం, ఈవిడేమో ఏదో రకంగా మార్చాలి అటెన్షన్ అని చెప్పి చేశారు. చెప్పేసడం నా మీద పడలేదు ఫార్చునేట్లీ. పడుంటే నేను వెంటనే నా చెప్పు కూడా లేచి ఉండేది. బట్ పక్కన ఎక్కడో పడింది. అయినా కూడా వాళ్ళు తమ్నైల్స్ అలా పెట్టుకొని వాళ్ళు హడావిడి చేసుకున్నారు. కానీ ఈ హోల్ ఇష్యూలో ఈ అమ్మాయి ఎవరైతే బాధితురాలు పాపం అమ్మాయి చెప్పుకోవాలనుకుంటుంది, ఆ అమ్మాయి చెప్తుంది కానీ వినేవాడు ఎవరు లేడు అక్కడ. అసలు విషయం దీనికోసం కదా నేను వచ్చాను, డైలీట్ అయిపోయిందని నేను ఇంకా సరే ఇక్కడ వినేవాళ్ళు ఎవరు లేరని చెప్పి అక్కడి నుంచి నేను వేరే ఛానల్కి వెళ్ళిపోయి అక్కడ టోటల్గా వాళ్ళు అమ్మ నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పని చెప్పించేసాను. అంటే మీరు ఇప్పుడు ఎవరికి సపోర్ట్గా వచ్చారు? అంటే డ్రగ్స్ తీసుకుంటున్నారు దానికి సపోర్ట్గా వచ్చారా? అంటే ఇప్పిస్తుంది డ్రగ్స్ చిన్నపిల్లలకి అని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చారా? ఆర్ ఎల్స్ లేదు నేను రాస్తారని నా ఫ్రెండ్, సో రాస్తారనికి సపోర్ట్ చేయాలన్నట్టుగా వచ్చారా? అసలు ఇవేమీ కాదు. నేను వచ్చింది ఒక నేను ఫేస్ చేసిన ప్రాబ్లం నుంచి. ఒక మగాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏదైనా సరే ఒక కంప్లైంట్ ఇద్దాం అనుకుంటే చాలా చులకనగా చూసే భావం అనమాట. ఎస్పెషల్లీ అమ్మాయిల మీద కంప్లైంట్ ఇవ్వాలంటే అసలు తీసుకోరు. అమ్మాయిలు మందు తాగుతున్నారు, అమ్మాయిలు సిగరెట్లు తాగుతున్నారు, అమ్మాయిలు డ్రగ్స్ చేస్తున్నారు, అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు, అన్నీ చేస్తున్నారు, హత్యలు చేస్తున్నారు, అన్నీ ఉన్నాయి. కానీ మగాళ్ళని అంటే అందరు అమ్మాయిలు చేస్తాను. ఇట్లాంటివి జరుగుతున్న సొసైటీలో ఒక మగాడు నాకు అన్యాయం జరిగింది ఒక అమ్మాయి వల్ల అని చెప్పి వెళ్తే పట్టించుకునే నాదుడే లేడు అక్కడ. క్లియర్ కట్గా ప్రూఫ్స్ అన్నీ తీసుకెళ్ళి సబ్మిట్ చేసినా కూడా పట్టించుకోకపోతే ఇంకా ఆలోచిస్తున్నాం 1 నెల రోజులు అని చెప్తే ఇంకా మగాడి న్యాయం మగాడే చేసుకోవాలా, మగాడికి న్యాయం జరగదా అని ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి నేను వచ్చి ఎలాగైనా సరే ఎక్కడ న్యాయం జరుగుతుందో అక్కడ జరగకపోతే మీడియాలో కనీసం చెప్పాలని చెప్పి అలా వచ్చాను. అండ్ అలాగే కొంచెం లీగల్గా నాకు తెలిసిన అసిస్టెన్స్ ఇలాంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చేస్తూ వచ్చాను. అప్పుడు ఎప్పుడైతే రాజ్ తరుణ్ ఇష్యూ వచ్చిందో ఒక మీడియా ఛానల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో నేను ఇంతకుముందు ఈ ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తున్నప్పుడు వాళ్ళు సార్ ఇది మనకి సిమిలర్గా ఉంది ఒకసారి మాట్లాడతారంటే అప్పుడు నేను మాట్లాడింది, అది వైరల్ అయింది. అలా నేను దీంట్లోకి రావడం జరిగింది. ఓకే. అసలు మీకు రాజ్ తరుణ్ గారు ఎప్పటి నుంచి పరిచయం? మీకు ఏంటి అసలు? మామూలే మీరు నాతో ఎలా మాట్లాడుతున్నారు, నేను రాజ్ తరుణ్తో అలా ఇంటర్వ్యూ. ఇప్పుడు నేను ఈ పక్క నేను ఆ పక్క ఉండేవాడిని, రాజ్ తరుణ్ ఈ పక్క ఉండేవాడు, అంతే తేడా. సో లావణ్యకి రాజ్ తరుణ్కి అసలు ఇష్యూ గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా? అసలు ఏం జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్యలో, ఎవరిది తప్పు అసలు? లావణ్యది అవుట్ అండ్ అవుట్ తప్పు, బియాండ్ ఎనీ పాయింట్. ఆడియో విన్నా, మీరు వినుంటారు ఆడియో, మీరు బీప్తో విన్నారా? బీప్ లేకుండా వింటే మీకు చాలా క్లియర్గా అర్థమైపోతుంది. అలాంటి వాళ్ళతో మనిషి అనేవాడు ఎవరు ఉండలేడు. బేసికల్లీ ఎవరైనా సరే ఎలా వదిలించుకొని వెళ్ళిపోదామనే చూస్తారు తప్ప అలాంటి వాళ్ళతో ఈ మన నరమానవుడు అంటే ఫ్రెండ్లీగా కాదు ఈ రకంగా కూడా ఒక మనిషి అనేవాడు ఉండలేడు. ఇన్నాళ్ళు ఎలా భరించాడో అనిపించింది. సో రాస్తాడు తప్పు అసలు ఏమీ లేదు దాంట్లో, ఇసుమంత తప్పు కూడా లేదు. ఇట్లాంటి వాళ్ళని ఎవరైనా సరే వాళ్ళకి దూరంగా ఉండాలని అనుకుంటారు అంతే. సో ఇప్పుడు ఈ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి, మూవీ రిలీజ్ అయిన టైంలోనే పర్టికులర్గా ఈ ఇష్యూ అనేది బయటకు వచ్చింది.
ఎందుకంటే తను అప్పటి వరకు మొన్నటి వరకు మూవీస్కి కొంచెం రాలేదు ఆయనవి. సో మూవీస్ రిలీజ్ చేసే టైంలో అతని కెరీర్ని డౌన్ఫాల్ చేద్దామని చెప్పి తిను బయటకు వచ్చిందా, ఆర్ ఎల్స్ ఇది ముందర చెప్పింది కదా ఆడియోలో, నాశనం చేస్తా నీ కెరీర్ని నాశనం చేస్తా, చచ్చిపో అది ఇది అనేసి. అదే ఆవిడ బేసిక్లీ ఒక సాడిస్టిక్ సైకోపాత్ బిహేవియర్. సో ఇప్పుడు రాజ్ తరుణ్ గారికి అంటే మీ సైడ్ నుంచి ఎటువంటి సపోర్ట్ అనేది మీరు ఇస్తున్నారు? రాజ్ తరుణ్ గారికి సపోర్ట్ అంటే నా సైడ్ నుంచి ఇన్వెస్టిగేటివ్ పార్ట్లో తనకి హెల్ప్ అవుతుంది. ఖచ్చితంగా చాలా ఇన్వెస్టిగేషన్ చేశాను. రాజ్ తరుణ్ వచ్చి ఒక జస్ట్ అట్లా ఒక ఎఫ్ఐఆర్ చెప్పించేసి తర్వాత అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. తర్వాత నేను ఆ ఎఫ్ఐఆర్ ఎక్కడుందని పట్టుకొని దాని కంప్లైంట్లన్నీ తీసుకొని తర్వాత దానికి సంబంధించి మిగతా ఆధారాలన్నీ కలెక్ట్ చేసుకుని అలాగే ఆ ఆడియో క్లిప్లు బీప్ లేకుండా ఉన్నవి తీసుకొని దాంట్లో జాగ్రత్తగా పట్టి విని దీంట్లో పేర్లు ఏంటి, వాళ్ళు ఎవరు, ఎక్కడెక్కడ ఉంటారు, వాళ్ళని కాంటాక్ట్ చేసి ఇలా రకరకాల డీటెయిల్స్ అన్నీ తీసుకొని అలా చాలా ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసాం. అండ్ కొన్ని కాల్ రికార్డింగ్స్ వేర్ షీ క్లైమ్స్ నా గుండె సాయి దగ్గర ఉంది, సాయి గుండె నా దగ్గర ఉంది, ఇలాంటివన్నీ కూడాను ఇవన్నీ తీసుకురావడం వల్ల మనకి టోటల్ ఓకే ఈ కేసులో తప్పు లావణ్యదే అనే విషయం మనం బయటికి తీసుకొచ్చాం. అంటే ఇప్పుడు మొన్న రీసెంట్గా చూసుకుంటే నేను చనిపోతున్నాను అని చెప్పి మెసేజ్లు పెట్టి హడావుడి చేసింది లావణ్య గారు. సో దానిపై మీ స్పందన ఏంటి? ఎవరన్నా ఆత్మహత్య చేసుకుంటే అలాగే చేసుకోండి, మీరు సేవ్ అయిపోతారు. అంతేగాని ఏమి చెప్పకుండా ఎవరికి చెప్పకుండా చేసుకుంటే మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. సో ముందుగానే 100 మందికి చెప్పి పెళ్లి చేసుకుంటున్నట్టు ఆత్మహత్య చేసుకోవాలి. అదే కదా సందేశం. అంటే ఇప్పుడు తనకి అప్పుడేంటి నాకు రాజ్ తరుణ్ కావాలి అని చెప్పి ఇట్లా చేసింది, ఇప్పుడేమో మళ్ళీ నాకు రాజ్ తరుణ్ వద్దు అంటుంది. సో దానికి దీనికి ఎందుకు ఆమె ప్లేట్ ఎందుకు మార్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇందాక చెప్పిన మాట, ఆత్మహత్య ఎవరు చేసుకున్నా కూడా అసలు అది పొరపాటును కూడా అటువంటి వాటి జోలికి పోకండి. కానీ అది చేసుకుంటానని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం, ఆవిడ బ్లాక్మెయిల్ చేసింది ఎవరిని తెలుసా? ఎవరిని చెప్పండి? పోలీస్ సిస్టమ్. తొందరగా కేసు పెట్టాను, చేయాలి అన్న అరెస్ట్ చేసేస్తే కానీ ఇవాడు లేకపోతే ఏదో ఒకటి చేస్తుంది. నేహార్ దీక్ష అంటే సరే. కమింగ్ టు యువర్ క్వశ్చన్ ఏంటి? అదే ఇప్పుడు రాజ్ తరుణ్కి మొన్నటి వరకు నాకు కావాలి, రాజ్ తరుణ్ నాతో ఉండాలి, ఎందుకంటే మేమిద్దరం ఇన్ని ఇయర్స్ లవ్లో ఉన్నాం ఇట్లా చెప్పింది. తర్వాత నాకు ఇప్పుడు రాజ్ తరుణ్ వద్దు అని ప్లేట్ మార్చేసింది. సో ఎందుకు అట్లా ప్లేట్ మార్చింది? ఆవిడ తల ఆవిడ ఇష్టం, ఆవిడ నూరు ఆవిడ ఇష్టం, ఎప్పుడు ఏమైనా మార్చచ్చు. కానీ మంచిదే, ఆవిడ వద్దనుకుంటే రాజ్ తరుణ్కి మంచిదే. కాకపోతే అక్కడితో ఆగలేదు కదా, ఇంటిని కబ్జా చేసి కూర్చుంది. సో బేసికలీ ఆయన వద్దుగానే ఆయన ఇల్లు కావాలా, ఆయన కారు కావాలా, ఫైనల్ ముసుగు తీసేసినట్టుంది, అసలు రంగు బయటకు వచ్చింది. సో అసలు ఫైనల్గా ఇప్పుడు మనం చూసుకుంటే ఈ రాజ్ తరుణ్ అండ్ వీళ్ళందరికీ చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? అసలు ఈ సమాజం అనేది ఇట్లా ఉంటుంది, లేడీస్ ఇలా చేస్తున్నారు, దానికి మీరు ఏం చెప్తారు? ఇవాళ రేపట్లో అక్రమ సంబంధాలు క్వైట్ కామన్ అయిపోయాయి. నా ప్రాబ్లం అక్రమ సంబంధాలు కాదు, ఎవడి ఇష్టం వాడిదో, ఎవడికి సావు వాడిది వస్తాడు దాంట్లో. కానీ అక్రమ కేసులు పెట్టకండి. నువ్వు క్లియర్ కట్గా మస్తాన్ సాయితో మూవ్ అయిపోయి నేను ఎవరితోనే మూవ్ అయిపోతాను, నువ్వు మాత్రం చచ్చినట్టు నా కాళ్ళ దగ్గర ఉండంటే తప్పు కదా అది. ఆవిడ మూవ్ అయిపోయిన తర్వాత ఎప్పుడో ఒకవేళ ఈయనకు ఉండొచ్చు. ఆవిడ మూవ్ అయిపోయిన తర్వాత ఆవిడకి నన్ ఆఫ్ బిజినెస్, ఈయన ఏమైనా చేసుకోవచ్చు. లేదు కామెడీ చేస్తే నేనే చేయాలి, ఇంకెవరు చేయకూడదు అన్నట్టు అట్లా ఆవిడ నేను మాత్రం ఎవరితోనే తిరగచ్చు కానీ నువ్వు ఎక్కడికి పోకూడదు అక్కడే ఉండాలంటే అది కూడా విచిత్రంగా అనిపిస్తుంది. ఈ మస్తాన్ సాయి ఆయన ఎందుకు బయటికి రావట్లేదు, ఆయన ఎందుకు చెప్పట్లేదు నా తప్పేం లేదని? ఏమైనా తప్పు చేస్తుంటారా వీళ్ళు? మస్తాన్ సాయితో రిలేషన్ ఉండేదే అది జగమెరిగిన సత్యం, అది అవుట్ అండ్ అవుట్. వాళ్ళిద్దరూ బయటికి ఎంత అబద్ధం చెప్తున్నా కూడా చాలా క్లియర్గా వాళ్ళ కాల్ రికార్డ్స్ అండ్ అలాగే ఆవిడ పెట్టిన ఎఫ్ఐఆర్ ఇవన్నీ కూడా ఇస్ పాయింట్ ఇంకోటి దేర్ ఈజ్ రిలేషన్ బిట్వీన్, చాలా క్లియర్ కట్గా ఆవిడ నోట్తో ఫ్రస్ట్రేషన్లో చెప్పానంది. సరే అది పక్కన పెట్టినా వాళ్ళిద్దరి మధ్య కాల్ క్లియర్గా ఉంది, వినుంటారు. సో ఇంత ఉన్నా కూడా ఇంకా మేము సరదాగా ఫ్లర్టింగ్ ఇలాగే చేసుకుంటామంటే ఎవరి చెవులో పూలు పెడతారు నాకు అర్థం కావట్లేదు. అది ఇంకెవరు నమ్ముతాడో నాకు అర్థం కావట్లేదు. అసలు ఈ కాల్ రికార్డింగ్స్ అనేవి ఎలా బయటకు వచ్చినాయి ఏంటి? ఈవిడికి అన్ని కాల్స్ రికార్డ్ చేసుకొని అవసరం వచ్చినప్పుడు వాటిని వాడుకునే హ్యాబిట్ అనమాట. సో మీరు గమనిస్తే నేను ఒక కాలు మొన్నొక ఇట్లాంటివి ఏవో రిలీజ్ చేస్తూ ఉంటుంది. అలా ఎప్పుడు ఆవిడకి అలా ఈయన మాట్లాడడానికి ఆవిడే రికార్డ్ చేసుకుంటుంది, ఎవడెవడికో పంపించుంటుంది. చూడు మస్తాన్ సాయికి నాకు ఇట్లా ఉంది. ఎందుకంటే మస్తాన్ సాయి పెళ్లి చేసుకోవాలని చెప్పి చిన్న ఉద్యమం చేస్తుంది. ఇప్పుడు రాజ్ తరుణ్ ఎట్లా పెళ్లి చేసుకోవాలని ఉద్యమం చేస్తుందో లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో మస్తాన్ సాయి నన్ను పెళ్లి చేసుకోవాలని ఒక ఉద్యమం చేసింది అనమాట. అది ఎవరికి తెలియలే. రాజ్ తరుణ్ అయితే సెలబ్రిటీ కాబట్టి తెలిసింది కానీ అప్పుడు ఎవరికి తెలియలే. సో ఆ ఉద్యమంలో మరి ఎవరెవరికైనా పంపించి ఉండొచ్చు ఈ రికార్డ్, చూడండి నాకు మస్తానికి ఇంటిమసీ ఎలా ఉందని చెప్పి. అది ఎవడో పెట్టుకుంటాడు. ఫైనల్గా రకరకాలుగా చోట్ల తిరిగి ఫైనల్గా మన దగ్గరికి వచ్చారు. అసలు ఈవిడికి ఏం కావాలి లావణ్య గారికి? ఈవిడికి అంటే ఐ మీన్ రాజ్ తరుణ్ కావాలా లేదా మస్తాన్ సాయి కావాలా ఆర్ ఎల్స్ ఏంటి అసలు ఆమె ఉద్దేశం ఏంటి? ఆమె ఏం ఆలోచిస్తుంది?
ఆమె ఏం ఆలోచిస్తుందో కానీ బట్ దిస్ ఈజ్ సంథింగ్ లైక్ నార్సిస్టిక్ బిహేవియర్ అని నాకు ఒక సైకాలజీ అనాలిసిస్ ఒక ఆయన చెప్పారు. వాళ్ళకి ఏంటంటే ఒక కొంత శాడిజము, సైకోయిజం ఇలాంటివి ఉంటుంటే ఆ క్లియర్ కట్గా ఆ కాల్ వింటే అంటే మనకి ఎవరికైనా డౌట్ వస్తుంది ఇలాంటిది ఏదైనా ఉందని. సో క్లియర్లీ అంటే ఒక హింసించాలి, మనిషి మీద రివెంజ్ తీర్చుకోవాలి అన్నట్టుగా, అది కూడా ఎందుకు పాయింట్లెస్, ఏ పాయింట్ లేకుండా నేను మాత్రం వెళ్ళిపోతా, నువ్వు ఎవరికి పోకూడదు, అక్కడే పడి ఉండాలి అని ఒక, అంటే నేనే మనిషి, నేనే ఏం చేసిన నా కోసమే ప్రపంచం అంతా ఉండాలి, వేరే వాళ్ళకి ఒక న్యాయం నాకు ఒక న్యాయం, అది వాళ్ళ. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరు ఇష్యూ జరుగుతుంది, సో మీరు ఇన్వాల్వ్ అయ్యారు వీటిల్లో, సో ఇది ఎంతవరకు మీకు కరెక్ట్ అనుకుంటున్నారు మీరు? నేను ఇన్వాల్వ్ అవ్వడం ఏం లేదండి, నేను ఉన్న ఫ్యాక్ట్స్ని బయట పెడుతున్నాను. అది ఎనీ మీడియా సంస్థ కెన్ డూ ఇట్, మీరు కూడా చేయొచ్చు, వాళ్ళు కూడా చేయొచ్చు, ఎవరో ఒకరు. ఇవన్నీ కూడాను నేనేది ఇన్వాల్వ్ అయ్యి నువ్వు పక్క పో, నేను ఉన్న ఫ్యాక్ట్స్ని పరిచయం చేస్తున్నాను. మీరు అడగండి ఇది నిజమా కాదా, వాళ్ళు సంజయ్ చెప్తారు, దాంట్లో నిజం ఉందనుకుంటే నమ్ముతారు, లేదంటే లేదు. వాళ్ళు సంజయ్ చెప్పిన దాన్ని మళ్ళీ ప్రశ్నించాలనుకుంటే మళ్ళీ ఇంకేమైనా ఆధారం ఉంటే చేయండి, నేను అదే చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ మాల్వి మల్హోత్రా గారు వీళ్ళంతా కూడా కంప్లైంట్ చేశారు అగైనెస్ట్ లావణ్య, సో వాళ్ళు ఇంకా యాక్షన్ తీసుకోలేదు అని చెప్పి అంటున్నారు. సో దానిపైన రిటర్న్, ఇప్పుడు ఎవరైనా కేసు మన మీద వేస్తే మనం రిటర్న్ కేసు అనేది వేస్తాం వాళ్ళ మీద. సో దీని వరకు లావణ్య గారిది సైడ్ అయితే తీసుకున్నారు, వీళ్ళ సైడ్ తీసుకోవడానికి రీజన్ ఏంటి? అంటే ఏం మరి చట్టం దానిపైన చేసుకుపోతుంది, ఎందుకు తీసుకోవట్లేదు? ఆవిడ కూడా ఇట్లాగే సూసైడ్ డ్రామాలు, ధర్నాలు దిగితే తొందరగా తీసుకుంటారు. అంటే మెయిన్ అదే ఇట్లా లైవ్లోకి వెళ్ళి లేకపోతే ఏదన్నా మీడియాకి వెళ్ళి నేను ఇట్లా చేస్తున్నాను, వాళ్ళు నన్ను చేశారు, నా పరువు నష్టం జరిగిందని చెప్తే కానీ అవ్వదంటారా? అలా ఏం లేదు, వాళ్ళకి పోలీసులకు దీంతో అసలు సంబంధం కూడా ఉండదు, వాళ్ళు చూస్తారని కూడా నేను అనుకోను. బట్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం కొంత హీట్ అయితే ఉంటుంది. ఎలా అంటే అందరూ కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి మహిళా సంఘాలు అలా కూర్చున్నాయి అనుకోండి, అమ్మో ఎందుకు వచ్చిన గోలరా బాబు, కేసు ఉన్నా లేకపోతే ఏదో ఒకటి పెట్టేస్తే ఎఫ్ఐఆర్ చేసేస్తే వెళ్ళిపోతారని. అదే జరిగింది రాజస్థాన్ కేసులో. విషయం లేకపోయిందని తెలుసు, ఎందుకంటే మనకన్నా వాళ్ళకే బాగా తెలుసు ఈ కేసులు అన్నీ ఉన్నాయి. మస్తాన్ సాయి కేసు తెలుసు, ఎందుకంటే మస్తాన్ సాయి కోసం అక్కడే ఫైట్ చేసింది. అలాగే ఆవిడ మీద ఒక డ్రగ్ కేసు ఉంది, 45 days జైలుకి వెళ్ళి వచ్చింది. అలాగే ఒక బ్లాక్మెయిల్ కేసు ఉంది. అన్నీ నార్సింగ్ పోలీసులో పెట్టుకొని అన్నీ వాళ్ళకి తెలుసు, మనకన్నా చాలా బాగా తెలుసు ఆవిడ ఎలాంటిదో. అయినా కూడా కేసు పెట్టారంటే ఎందుకు ఈ అనవసరమైన ప్రెషర్ పెట్టేస్తే పోద్ది, మళ్ళీ లేకపోతే మళ్ళీ ఈ మహిళా సంఘాలు వాళ్ళు వీళ్ళు వస్తారని చెప్పి ఆ ప్రెషర్ పెట్టారు. కానీ దాంట్లో నిజంగా తెలుసు నథింగ్ ఇన్ ద కేస్. ఐ థింక్ తొందరలోనే దాన్ని క్వాష్ చేసేస్తారు. అంటే ఇప్పుడు లావణ్య గారికి డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందంటారా? ఊరికే నేను 45 రోజులు జైల్లో పెడతారు. వీడియో కన్ఫెషన్లో క్లియర్గా ఇచ్చింది. నార్సింగ్ కేసులో కన్జ్యూమర్గానే దొరికింది, రెండో కేసులో పెడ్లర్గా దొరికింది. సో డ్రగ్స్ వాడతాం, అమ్ముతాం, అండ్ అలాగే బలవంతంగా కూడా మేము పిల్లలకి ఇచ్చి పాడు చేస్తాం అనేది సరికొత్త కోణం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. సో ఫైనల్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ కేసు గురించి కానీ, లేకపోతే అసలు లావణ్య గురించి కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏదైనా చిన్న పిల్లలకి డ్రగ్స్ బలవంతంగా అలవాటు చేసి వాళ్ళని నీ శాడిజం కోసం వాడుకోవడం అనేది చాలా చాలా పెద్ద తప్పు. ఇలా ఎంతమంది పిల్లల్ని నాశనం చేసిందో ఈ అమ్మాయి, వాళ్ళందరూ బయటికి రాలేకపోతున్నారు. ఈ ప్రీతి వచ్చినట్టు ధైర్యంగా వాళ్ళందరూ వచ్చి బయటకు వచ్చి చెప్పాలి. అట్ ద సేమ్ టైం పోలీసులు కూడా ఇలా ఆల్రెడీ డ్రగ్స్ కేసులో జైలుకి వెళ్ళి బయటకు వచ్చిన వాళ్ళు ఇలా ఫ్రీగా వదిలేస్తే వాళ్ళు ఇలా బయట తిరుగుతూ ఇంకా సమాజంలో ఇంత అన్రెస్ట్ సృష్టిస్తుంటే అది కరెక్ట్ కాదు. వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారించి ఇంకా ఎంతమంది బాధితులు ఉన్నారో తెలుసుకొని వాళ్ళకి శిక్ష పడేట్టు చేయాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హే ఆల్, నేను మీ సుమంత్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ రవీందర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ గైస్, నేను మీ వర్షిని. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ నిరుపమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ వ్యూవర్స్, నేను మీ శశాంక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హలో గైస్, నేను మీ యానీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు.